సబ్బవరం మండలం గొల్లదపాలెం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసలైతే అభివృద్ధి చేసి చూపిన జగన్మోహన్ రెడ్డి కావాలో, మాయమాటలు చెప్పి హామీలు నెరవేర్చని చంద్రబాబు కావాలో మీరే నిర్ణయించుకోండి అని ఎద్దేవా చేశారు. రానున్నది జగనన్న ప్రభుత్వం, ఇది సామాన్యుల ప్రభుత్వం అని ఆశాభావం వ్యక్తం చేశారు. వివరించాడు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి కొన్ని పథకాలు మీకు అన్నీ అందే కదా, ఇందాకలే చెప్పాను. కాబట్టి మన అభ్యర్థుల్ని ఆస్వాదించమని. ఇకపోతే గతంలో కోవిడ్ టైంలో కానీ, కోవిడ్ టైంలో ఏ పనిపాటు లేకుండా ఎంతోమంది ఇంటి దగ్గర పనిపాటు లేకుండా ఉంటే ఇల్లు కావలేని కుటుంబాలు ఉండేవి. ఆ రోజు 13 సార్లు ఉచిత రైస్ ఇచ్చి ఆ రోజు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. గుర్తుపెట్టుకొని ఇక్కడ కులపరంగా ఏదో కులపరంగా కులపరంగా కొంతమందికి కుర్రోళ్ళని మనమే బయలుదేరించి అపోజిషన్ పార్టీలో తెప్పించి, కాకపోతే మన కులం అండి, కులం ఏం కులం ఎవరికి అక్కర్లేదు. కులం అవి కరెక్ట్ కాదు అని మాట్లాడడం. ఇవన్నీ కులం ఇప్పుడు మా కులంలో ఉంటే మాకు సరిపోతుందా? అది తప్పు కదా. వేరే కులాలు అక్కర్లేదా? కాపు కులంలో పోటీ చేస్తే కాపు కులానికే ఓటేసేయాలా? ఇదేం ధర్మం అని ఎప్పుడు ఇదంతా పుడుతున్నాయి. చేతగానే వాళ్ళు చేసే ఇది అభియోగాలు తప్ప ఈ ప్రజలకు తీసుకురావాలి తప్ప, కానీ అంతకు మించి ఇంకోటి కాదు. ఇవి ప్రతి క్యాస్ట్కి, ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి ఎంచకుండా ఈ పథకాలు ఇవ్వడం జరిగింది. తీర్చి చేసుకోండి, మీ మనసులో మీరు ఆలోచించుకోండి. అంతే తప్ప కానీ ఎవరో ఏదో అన్నారని అది పట్టుకొని కులస్తులు ఆర్జన్ చెప్పేసి ఏదో ఇక కుర్రోళ్ళు పంపించిన ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీరు కూడా అన్నదమ్ముల్లో పోతున్నాం. అందువల్ల వీళ్ళు తీసుకొచ్చి కులాలు మతాలని చెప్పేసి ఇలాంటి పెట్టుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. ఈవేళ అదే ఇందాక చెప్పండి, తల్లి మీ పేద ప్రజానికమే బాధపడతారు తప్ప నాలాంటి వాళ్ళకి ఏ ఇల్లు ఏ పెన్షన్ రాదు. ఈ విషయం చాలాసార్లు మీ సమక్షంలో చెప్పాను. పంచాయతీలో మన వితంతులకి, వికలాంగులకి అందరికి చాలా మంది చెప్పాను. ఆడవాళ్ళందరికీ చాలాసార్లు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అవకాశం ఇచ్చి రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ ఫ్యాన్ గుర్తు అనేది 2 ఈవీఎంలు ఇస్తారు. 2 ఈవీఎంలో ఒకటి అంతే, 2 పైనే చూడండి ఫ్యాన్ గుర్తు ఉంటుంది అంతే. ఎమ్మెల్యే గారికి మొదటి గుర్తు ఉంటుంది, ఎంపీ గారికి 2వ గుర్తు ఉంటుంది. 2 ఈవీఎంలు 2 ఫ్యాన్లే ఉంటాయి. అది చూడండి. ఎందుకంటే మొదటిది 2వ దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి అనుకోండి, దాని 2 ఒకటి అనుకోండి, నొక్కొద్దు. ఒకటి మేదల ఫ్యాను ఎమ్మెల్యే గారిది, 2వది ఫ్యానే ఎంపీ గారిది, బూడి ముత్యాలనాయుడు గారిది. కాబట్టి మీరు ఎవరు తప్పు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా కంగారు పడద్దు. ఓటేసేటప్పుడు 1కి 4 సార్లు చూసుకొని బటన్ నొక్కండి. ఈ సందర్భంగా గంట రవికమ్మ గారిని ప్రసంగించారు. సభాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ సోదరులు మోపాడ అప్పారావు గారికి, ఎంపీటీసీ సభ్యులు మధు గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ కనకరాజు గారికి, గవర్నమెంట్ పరంగా ఏం చెప్తారో విని మళ్ళీ ఆ గవర్నమెంట్కి మద్దతు ఇద్దామని చెప్పి ఎంత ఎండలో కూడా వెయిట్ చేస్తున్నాం. మీ మహిళా మనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గమనిస్తే ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉండరు. ఆ రోజు పెన్షన్ రావాలంటే ఎవరైనా ముసలావిడ చనిపోతే మళ్ళీ ఇంకొక ఆవిడికి పెన్షన్ వస్తుందని చెప్పి ఆ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడ ఎప్పుడు చనిపోతుందా, నాకు ఎప్పుడు పెన్షన్ వస్తుందని వెయిట్ చేసే పరిస్థితులు. అది కూడా 60 రూపాయలు. జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళు ఎప్పుడో నాయకులు ఊర్లోకి వచ్చిన. నేను చెప్పింది 5 నిమిషాలు వినండి. 5 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఓటేయండి. 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని నిర్మించుకోండి. అంతేనా? ఈ రోజు నుంచి 5 నిమిషాలు వింటారు, 5 రోజుల్లో ఓటేస్తారు. 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకుంటాం. 2 అంశాలమ్మా. ఎక్కువ మనం ఆలోచించే అవసరం లేదు. ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అని చెప్పడానికి ఎక్కువసేపు మనం ఆలోచించే అవసరం లేదు. 2 విషయాలు. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమి నెరవేర్చారు? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం నెరవేర్చారు? ఇంతే. ఇది ఒక్కటి మనం ఆలోచన చేసుకుంటే మనం ఎవరికి ఓటేయాలంటున్నది మన బుర్రలో తెలుగుతుంది. 2014లో కూడా ఈ 3 పార్టీలే కలిసి వచ్చాయమ్మా. ఆ రోజు కూడా మోడీ గారు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వచ్చాయి 2014లో కూడా. అవునా కదా? మళ్ళీ ఈరోజు కూడా కలిసి వస్తున్నాయి. 2014 చిన్న సౌండ్ పెంచు. 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1, 2 కాదమ్మా,
626 హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా చెప్తే సాయంత్రం అయిపోద్ది. ఇప్పటికే భోజనాల టైం అయిపోయింది, రాత్రి భోజనం టైం అయిపోద్ది, సీరియల్ కూడా పోతాయి అన్నీ. కాబట్టి క్లుప్తంగా ఒక 5-6 మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోజు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అన్నారు. చేశారమ్మా డ్వాక్రా రుణమాఫీ ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు? రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేశారా ఎవరికైనా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదా అంటే లేదని మీరే చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. అక్కడ ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఏం చెప్పాము, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాం. అమ్మఒడి వస్తుందా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నాం. డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? సున్నా వడ్డీ పడుతుందని చెప్పాను, సున్నా వడ్డీ వస్తున్నావా? రైతు భరోసా ఇస్తామని చెప్పాను, రైతు భరోసా వస్తున్నావా? చేయూత డబ్బులు వస్తున్నాయా? పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారా? రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా? నాయని బ్రాహ్మణులకు 10,000 ఇస్తున్నారా? రజకులకు 10,000 ఇస్తున్నారా? ఆటో అంటే వాహన మిత్ర 10,000 రూపాయలు ఇస్తున్నారా? టైలరింగ్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నారా? పెన్షన్ 3,000 రూపాయలకి పెంచారా? పిల్లలు డాక్టర్గా ఇంజనీర్లుగా చదువుకున్న విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారా? స్కూల్కి వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్కూల్ బ్యాగు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, సాక్స్లు, బెల్ట్, షూస్ అన్నీ ఇస్తున్నారా? మంచి భోజనం పెట్టిస్తున్నారా? ఉదయాన్నే రాగి జావ ఇస్తున్నారా? ఇలాగన్ని కార్యక్రమాలు ఇస్తున్నారా అంటే మీరే చెప్తున్నారు ఇస్తున్నారు. మీరు ఆలోచించేయండి. చంద్రబాబు నాయుడు చెప్పిన 5-6 అడిగా, ఏది ఇవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సుమారుగా 20 అడిగాను, అన్నీ ఇస్తున్నారని చెప్పాను. అదే తేడా. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడి